హాయ్ టు ఆల్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న మల్లన్న బోనాలు స్పెషల్ అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఆ వీడియో చూసి మన ఫాలోవర్ ఒకరు, అదేంటి ఇప్పుడు బోనాలు ఏంటి, బోనాలు ఆషాఢంలో లేదా శ్రావణంలో ఉంటాయి కదా, అందులో మళ్ళీ బోనాల స్పెషల్ అని ముద్దపప్పు పచ్చిపులుసు చూపించారు, బోనాలు అంటే నాన్ వెజ్ ఉంటది కదా అని చెప్పేసి ఒకరైతే అడిగారు. మీకు కూడా సేమ్ డౌట్ ఉందా? అయితే ఈ వీడియో చూడండి. మా అమ్మ వాళ్ళ ఎలవేల్పు వచ్చేసి మల్లన్న దేవుడు. మా అమ్మ వాళ్ళు మల్లన్న దేవుడిని ఎక్కువగా కొలుస్తారు. ప్రతి సంవత్సరము ఈ మల్లన్న బోనాలు భోగి రోజున చేసుకుంటాము. అలాగే 2 years కి ఒకసారి అయినవోళ్ళకి కుమ్రవెల్లికి వెళ్లి మా అమ్మ వాళ్ళు అక్కడ బోనాలు చేసి పట్నాలు కూడా వేసి వస్తారు. బోనాలు అనేవి సంక్రాంతికి ఒక 15 రోజుల ముందు నుండి సంక్రాంతి వరకు, ఆ తర్వాత ఉగాది వరకు కూడా ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు. అలాగే మల్లన్న దేవుడికి పరమాన్నము ఇంకా పసుపన్నము నైవేద్యంగా పెడతారు. ఇంకా కలగూర పెడతారు. కలగూర అంటే నిన్న వీడియోలో చెప్పాను కదా, వంకాయ, గుమ్మడికాయ, చిక్కుడుకాయ ఇలా కూరగాయలన్నీ తాలింపు లేకుండా, కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోటే చేసి నైవేద్యంగా పెడతారన్నమాట. దీపావళి నోములప్పుడైతే ఏ విధంగా అయితే చేస్తామో ఆల్మోస్ట్ చాలా వరకు ప్రాసెస్ నోముల రోజు లాగే ఉంటుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి పూజ అయిన తర్వాత ఉపవాసం అయితే